హలో ఫ్రెండ్స్, డాక్టర్ నికోలస్ పిఐ క్రియేటర్ ఈరోజు ఒక ట్వీట్ చేశాడు. సో ఆ ట్వీట్ ఏంది, దేని గురించి మాట్లాడుతుంది, మరి ఆ ట్వీట్ వల్ల ఎవరికి లాభం ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ ట్వీట్ వచ్చేసి ప్రాముఖ్యంగా ఎవరి గురించి చేశాడంటే టెంటేటివ్ అప్రూవల్ పిఐ కేవైసీ ఎవరిదైతే ఇంకా అవ్వలేదో వారి గురించి ఈ యొక్క పోస్ట్ చేశాడు. సో ఈ పోస్ట్లోనికి మనం వెళ్ళే ముందు ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ పోస్ట్లో చివర్లో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు పెట్టాడు. సో అది చెప్పేంత వరకు మీరు విన్నట్లయితే మీకు క్లియర్గా ఉంటుంది. ఎవరిదైతే ఈ కేవైసీ ఇంకా టెంటేటివ్ అప్రూవల్లోనే ఉందో, అసలు ఏ ప్రాబ్లమ్స్ తేట ఈ యొక్క కేవైసీ ఇంకా టెంటేటివ్ అప్రూవల్లోనే పడిందో అనే విషయాన్ని మనం చూద్దాం. సో ఇక్కడ గమనించినట్లయితే మనం పెట్టినటువంటి పోస్ట్లోనికి వెళ్తే ఇక్కడ ఏం చెప్తున్నాడు, రిజాల్వింగ్ టెంటేటివ్ అప్రూవల్ ఇన్ పిఐ కేవైసీ వెరిఫికేషన్, హియర్ ఈస్ వాట్ యు నీడ్ టు నో. సో ఈ యొక్క టెంటేటివ్ అప్రూవల్ పిఐ కేవైసీ వెరిఫికేషన్ని మనం సాల్వ్ చేసుకోవాలంటే ఇక్కడ కొన్ని ఇచ్చాడంట. అదేంటి, మెనీ పిఐ నెట్వర్క్ పైనీర్స్ హ్యావ్ ఎన్కౌంటర్డ్ ద టెంటేటివ్ అప్రూవల్ స్టేటస్ డ్యూరింగ్ దేర్ నో యువర్ కస్టమర్ వెరిఫికేషన్ ప్రాసెస్. సో చాలామంది పాయనీర్స్ ఈ యొక్క టెంటేటివ్ అప్రూవల్ ఆ కేవైసీ చేత ఇబ్బంది పడుతూ ఉన్నారు. సో అదేంటి, దిస్ మీన్స్ దేర్ కేవైసీ అప్లికేషన్ ఈజ్ నాట్ ఫుల్లీ అప్రూవ్డ్. సో దీని అర్థం ఏంటంటే వారి యొక్క కేవైసీ అప్లికేషన్, వారు సమర్పించినటువంటి కేవైసీ డీటెయిల్స్ కానీ ఇవేది కూడా క్లియర్గా ఇంకా లేవు అంటున్నాడు. సో అవి క్లియర్ అవ్వలేదు అంటున్నాడు. ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఫర్దర్ ఎగ్జామినేషన్కి మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇఫ్ యువర్ కేవైసీ స్టక్ ఇన్ ది స్టేటస్, ఇట్ మైట్ బీ డ్యూ టు సమ్ అన్వెరిఫైడ్ డీటెయిల్స్ ఇన్ యువర్ పిఐ ప్రొఫైల్. సో ఇక్కడైతే ఇదే విషయంలో మనం స్టక్ అయినట్లయితే, సో ఇది ఫర్దర్ డీటెయిల్స్ మనం క్లియర్గా ఇవ్వడం ద్వారా మనం కేవైసీ టెంటేటివ్ అప్రూవల్ని క్లియర్ చేసుకోవచ్చు అంటుండు. హియర్ హౌ యూ కెన్ ఐడెంటిఫై అండ్ రిజాల్వ్ ద ఇష్యూ. సో దీన్ని ఏ విధంగా ఈ యొక్క ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేసుకోగలమో కింద ఇచ్చాడంట. సో పాసిబుల్ రీజన్స్ ఫర్ టెంటేటివ్ అప్రూవల్ ఇన్ పిఐ కేవైసీ. మన కేవైసీ అప్రూవల్ కావాలంటే అన్వెరిఫైడ్ ఫోన్ నంబర్ మన దగ్గర ఉండకూడదు, అది వెరిఫై ఉండాలి. అన్వెరిఫైడ్ ఈమెయిల్ అడ్రస్ కూడా ఉండకూడదు, అది వెరిఫై ఉండాలి. సో ఇక్కడ చూసినట్లయితే లైవ్నెస్ కూడా ప్రాపర్గా జరగాలి. ఇక్కడ చూడండి, లైవ్నెస్ కూడా ప్రాపర్గా జరగాలి. సో మిస్ మ్యాచ్ ప్రొఫైల్ చూడండి, మిస్ మ్యాచ్ ప్రొఫైల్ మన నేమ్ ప్రాబ్లంతో ఎక్కువ ఉంటాయి. ఆధార్ కార్డులో కానీ మనం దేని నుంచి అయితే క్లియర్గా ఇస్తామో, మన ఏదైతే ఒరిజినల్ ఐడి ప్రూఫ్ ఉందో దాని మీద ఉన్న నేమ్నే మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో ఇక్కడ చూస్తే వాట్ టు డూ నెక్స్ట్ ఏం చేయాలి, వెరిఫై అప్డేట్ యువర్ ఫోన్ నెంబర్ అండ్ ఈమెయిల్. మన మెయిల్ని మరియు నంబర్ని ప్రాపర్గా అప్డేట్ చేసుకోమంటుండు. ఎన్ష్యూర్ యువర్ ఐడెంటిటీ వెరిఫికేషన్ ఈజ్ కంప్లీటెడ్. సో ఇక్కడ మన ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అవ్వడానికి ఆ ఐడెంటిటీ మన వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాలి. వాట్ ఫర్ ద సిస్టమ్ టు రివ్యూ పెండింగ్ అప్డేట్స్, కాంటాక్ట్ పిఐ నెట్వర్క్ సపోర్ట్. సో ఇక్కడ గమనిస్తే ఇవేవి కూడా అవ్వలేదనుకో, లేదా చేసినా కానీ పిఐ నెట్వర్క్ యొక్క సపోర్ట్ తీసుకోవడం మంచిది అని చెప్తున్నాడు. పిఐ నెట్వర్క్ సపోర్ట్ మన పిఐ ఏదైతే మైనింగ్ చేస్తున్నామో మైనింగ్ యాప్లో ఉంటుంది. అక్కడ క్లిక్ చేసినట్లయితే మన ప్రాబ్లం ఏంది అనేది మనం చూడొచ్చు. గాయస్, మీకు నిజంగా దీన్ని చేయలేకపోయినట్లయితే మీరు నాకు కామెంట్ చేసినట్లయితే నిజంగా దీని గురించిన వీడియో చేద్దాం, ఏ విధంగా మనం ముందుకెళ్ళాలి అనేది. సో ఇక్కడ చూస్తే బై అడ్రస్సింగ్ దీస్ ఇష్యూస్ యూ కెన్ ఇంక్రీజ్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ఫుల్ కేవైసీ అప్రూవల్. సో ఈ విషయాలను నిజంగా మనం గుర్తిస్తే మన కేవైసీ ప్రాబ్లం ఉంది, టెంటేటివ్ అప్రూవల్లో పడింది అని అన్నట్లయితే నిజంగా ఈ విధంగా మనం వెళ్ళడం ద్వారా ఛాన్సెస్ ఉన్నాయి అంటుండు. చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఏది మన కేవైసీ అప్రూవ్ చేసుకోవడానికి. సో టుమారో ఇక్కడ చూస్తే రేపు ఒక రిజాల్వింగ్ టెంటేటివ్ అప్రూవల్ వీడియో మాత్రం రాబోతుంది, దాన్ని నేను పోస్ట్ చేస్తాను. స్టే ట్యూన్ గైస్. సో ఈ విషయాలు మీకు అర్థమయ్యాయి అనుకుంటా. మనం క్లియర్గా మన యొక్క టెంటేటివ్ కేవైసీని కంప్లీట్ చేసుకోవడం ఏ విధంగా ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇప్పటికైతే ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో
ఆ ప్రాబ్లమ్స్ చెప్పారు. సో దాని ప్రకారంగా మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ షేర్ అవర్ ఛానల్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా ఎవరైతే ఇలాంటి ప్రాబ్లం చేత ఉన్నారో వాళ్ళకి తొందరగా రీచ్ అవ్వడానికి.